తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏడుకొండలవాడు పూర్తిగా అక్కడ అలా కాసేపు ఆ మాడ వీధుల దగ్గర కూర్చుంటేనే ఎక్కడ లేని ప్రశాంతత. ఇక స్వామిని చూస్తే అది ఇంకా పట్టలేని ఆనందం. అది వరాహస్వామి వారి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మెట్లు దారి కావచ్చు, స్వామివారి రాజగోపురం ఎదురుగుండా కానీ, ఈ ప్రదేశాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అది కూడా సాయంత్రం నుంచి రాత్రి అవుతున్నప్పుడు భలే ప్రశాంతత అనిపిస్తాయి. అలా ఆ క్రమంలో వచ్చిన వారందరూ ఖచ్చితంగా పుష్కరంలో స్నానం చేసి వెళ్తారు, లేకపోతే కనీసం కాళ్ళైనా కడుక్కుంటారు, నీళ్లు చల్లుకుంటారు. అలా పిల్లలకైతే సరదా, పెద్దవాళ్ళకైనా కూడా. అయితే ఆ పుష్కరిణి ఎంతో విశేషం అని చెప్తారండి. అంటే ప్రతి క్షేత్రంలో మనం పుష్కరిణిని చూస్తాం, కానీ తిరుమలలో ఉండేటువంటి ఈ పుష్కరిణి విశేషాలు మాట్లాడదాం. తిరుమలలో వాస్తవానికి చాలా పుష్కరిణులు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు మన మైసూరు సత్రంలో ఒకటి ఉంది, అక్కడ నరసింహ కోనేరు అని దానికి పేరు, అక్కడ ఒకటి ఉంది. తర్వాత మన ప్రస్తుతం లడ్డూ కౌంటర్ ఉంది చూసారా, ఆ లడ్డూ కౌంటర్ దగ్గర అక్కడ అచ్యుతరాయ కోనేరు అని ఒకటి ఉండేది. ఇప్పుడు మూసేసారు, ఉండేది, ఇప్పుడు అది పూర్తి చేసేసారు దాన్ని. అలానే మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము మన అనంతాళ్వార్ గారు కోనేరు ఒకటి అన్నమాట. అప్పుడు ఆ ప్రాంతంలోనే మనకి ఏటీసీ కాటేజెస్ అంటాం, ఏటీసీ ఏరియా అంటారు చూసారా. అక్కడ ఆ ఏటీసీ కాటేజ్ అంటే యాక్చువల్లీ అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ దాని పేరు. అది అందుబాటు ఏటీసీ అనేస్తున్నాం మనం. అలాగే అనంతాళ్వార్ ట్యాంక్ అన్నమాట అది. ఆ ప్రాంతంలో కాటేజెస్ అవన్నీ ఉంటాయి. అలానే మంగళం బావి అని చెప్పి అక్కడ ఒక దాని ఇప్పుడు ఎంబీసీ కాటేజెస్ అంటారు, మంగళం బావి కాటేజెస్ దాని పేరు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో అంటే ఇవన్నిటి వల్లనే అసలు తిరుమలకి ఒక ప్రాముఖ్యత ఏర్పడింది. లేకపోతే అంత 7 కొండలకి నీళ్లు ఎవరు సప్లై చేస్తారు చెప్పండి కింద నుంచి? సాధారణమైన విషయం కాదు కదా. అలాగే ఇవన్నీ కూడాను అటు సహజ సిద్ధంగా ఏర్పడినవి కొన్ని, ఇటు ఆనాటి రాజులు మహారాజులు వీళ్ళందరూ కూడా ఆ కొండల మీద పుష్కరిణులు వాళ్ళు తవ్వించారు ఈ నీటిని అంతటిని నిల్వ చేయడానికి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండటం. అలాగా ఏర్పడినటువంటి కోనేరులు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నింటిలో కూడా విలక్షణమైనటువంటిది స్వామి పుష్కరిణి. దీని పేరు స్వామి పుష్కరిణి అంటాం మనం దాన్ని. ఎందుకు స్వామి పుష్కరిణి అంటానికి కూడా ఒక కథ ఉంది దాని వెనకాల. సరే, అసలు ఇది స్వామి వారి యొక్క సేవలన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి అవబృధ స్నానం కానీ చక్ర స్నానం అంటాం కదా, ఇటువంటివన్నీ కూడాను జరిగేటువంటిది పుష్కరిణిలో, ప్రధానమైనటువంటి ఈ పుష్కరిణిలో. ఇందులో ఇది ఒకటే పుష్కరిణి కాదు, దీనిలో 9 తీర్థాలు ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి అనుకున్న 108 తీర్థాలు ఉంటాయి కొండ మీద అని చెప్పి. ఆ 108 తీర్థాల్లో 9 తీర్థాలు ఇక్కడే ఉన్నాయి అన్నమాట, అందులోనే ఉన్నాయి. అందువల్ల ఒక్కొక్క ప్రాంతంలో స్నానం చేయటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం లభిస్తుంది మనకి. ఎక్కడంటే అక్కడ కాదు స్నానం చేయటం, ఈ మూల పోతే ఒకటి, ఆ మూల పోతే ఒకటి, ఈ దిక్కుకి వెళ్తే ఒకటి, ఆ దిక్కుకి వెళ్తే ఒకటి, ఇట్లాగా 9 తీర్థాలు ఉన్నాయి ఆ లోపల. కానీ మనకు అవకాశం వరాహస్వామి వారి అక్కడ నుంచే అటు నుంచి ఇప్పుడు పోతున్నాము. ఒకప్పుడు అలా కాదు కదా, నేరుగా ఇట్లా నుంచి ఇటు నుంచే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇటు నుంచి పోయినా కూడా మీరు లోపల తిరగచ్చుగా, లోపలికి వెళ్ళచ్చు. లోపల మళ్ళీ 9 తీర్థాలకి మీరు తిరిగేసి రావచ్చు. ఇక్కడ ఒక్కొక్క వైపున ఒక్కొక్క తీర్థం ఉందన్నమాట. అయితే ఆ తీర్థాలన్నిట్లో కూడా మొట్టమొదట ఉత్తరం వైపున ఉన్నటువంటి దాన్ని కుబేర తీర్థము అంటారు. ఉత్తర దిక్కు కుబేరుడిది కాబట్టి కుబేర తీర్థం అని దానికి పేరు. ఆ ఉత్తర దిక్కులో మరి కుబేరుడు ఎవరు? సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి అప్పించినటువంటి ఆయన. ఇప్పటికీ వడ్డీలు వసూలు చేస్తున్నాడు ఆయన దగ్గర నుంచి. అక్కడ శంఖనిధి పద్మనిధి అని చెప్పి 2 పెట్టుకొని ఉన్నాడు. ఆ రెండిటి ద్వారా ఆయన దగ్గర రోజు వడ్డీ వసూలు చేస్తూ ఉంటాడు ఈయన కదా. అలాంటిది కుబేరుడి యొక్క తీర్థం అన్నమాట. ఆ కుబేరుడు అక్కడ ఉండేటువంటి స్థానం గనక, అక్కడ స్నానం గనక చేస్తే మనము గొప్ప ధన సమృద్ధి జరుగుతుంది అని చెప్పి. అలాగని ఈశాన్య దిక్కు పోతే అదే ఆ ఉత్తర దిక్కునే అక్కడ మనకి వ్యాసరాయ ఆహ్నిక మండపం అని చెప్పి ఒక మండపం ఉంది అక్కడ. అది శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క గురువు వ్యాసరాయలు అంటే. ఆయన అక్కడ కూర్చొని స్వామివారికి సంబంధించినటువంటి పూజాధికారులు నిర్వహించేవారని చెప్పి. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన అధీనంలోనే ఉండేది తిరుమల క్షేత్రం కూడా. కాబట్టి ఆయన నిరంతరము అక్కడ స్వామికి కైంకర్యం చేస్తూ ఉండేవారని చెప్పి దానికి ఆ పేరు అక్కడే ఉంటుంది, ఆ కుబేర తీర్థం దగ్గర.
ఉంటాడు. దానికి కొద్దిగా పక్కకు కనుక వస్తే ఈశాన్య దిక్కున మీకు గాలవ తీర్థం అని ఉంది. గాలవ మహర్షి తయారు చేసినటువంటి తీర్థం అని చెప్పి అక్కడ మీకు చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కోనేటిగట్ట ఆంజనేయ స్వామి అంటారు ఆయన. అంటే మనకి వరాహస్వామి గుడి ఉంది కదా, ఆ వరాహస్వామి గుడికి కొద్దిగా ముందుకు వస్తుంది. అది గాలవ తీర్థం అని చెప్పి దానికి పేరు. అలాగని దాని తర్వాత తూర్పు దిక్కు కనుక వెళ్ళారంటే అక్కడ మార్కండేయ తీర్థం అని ఉంది. ఆ మార్కండేయ తీర్థంలో కనుక స్నానం చేస్తే దీర్ఘాయుషు లభిస్తుంది అని చెప్పి విశ్వాసం. అది మార్కండేయ తీర్థం. అలానే ఆగ్నేయ దిక్కుకు వెళితే అక్కడ అగ్ని తీర్థం అని ఉంది. ఆయన కళ్యాణం జరిగినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ పాపం కావాల్సిన వంటలన్నీ ఈయన చేసేట. చేసి స్వామికి గొప్ప కైంకర్యం చేశాడు. చేసి పాపం అలసిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నట్ట ఈ తీర్థంలో. కాబట్టి అది అగ్ని తీర్థం. ఈ అగ్ని తీర్థంలో గనక ఉంటే మనకి అన్ని రకాలైనటువంటి సౌభాగ్యాలు లభిస్తాయి అని చెప్పి అది అగ్ని తీర్థం. అలానే పశ్చిమానికి కనుక వెళితే పశ్చిమ దిక్కున వరుణ తీర్థం అని చెప్పి ఉంది. ఆ వరుణ తీర్థం ఒకటి. వాయవ్య దిక్కున పోతే అక్కడ వాయు తీర్థం అని చెప్పి ఉంది. అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కటి ఉందన్నమాట. అలా 8 దిక్కుల్లో 8 రకాలైనటువంటి తీర్థాలు ఉన్నాయి. ఈ వాయువ్య దిక్కునే మనకి ఆదివరాహస్వామి యొక్క దేవాలయం కూడా అక్కడ వస్తుంది, దానికి ఎదురుగ్గా వస్తుంది అనమాట. ఇక్కడ గనక స్నానం చేశామంటే మనం పరమపదాన్ని పొందుతాము అని చెప్పి నమ్మకం మన భక్తులకి. అలానే దక్షిణ తీర్థానికి దక్షిణం వైపుకు వెళితే యమతీర్థం అని చెప్పింది, యముడి తీర్థం అది. అక్కడ గనక స్నానం చేస్తే మనకి ఏ విధమైన నరక బాధలు లభించవు అని చెప్పి అక్కడ స్నానం చేస్తారు. అలానే నైరుతి దిక్కున వశిష్ఠ తీర్థం అని ఉంది. ఈ వశిష్ఠ తీర్థానికి ప్రత్యేకత ఏంటి అని అంటే రాముల వారికి కళ్యాణం అంటే రాముల వారి జన్మించడానికి ముందునే ఆయనకి అసలు దశరథ చక్రవర్తికి పుత్రకామేష్టి యాగం చెయ్యమని సలహా ఇవ్వటానికి వశిష్ఠ మహర్షి దాని ముందర ఇక్కడికి వచ్చారని, ఏది తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారని చెప్పి ఆ తరువాత ఈ పుత్రకామేష్టి చెయ్యమని, తర్వాత ఆ దశరథుడిని వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమని చెప్పాడని చెప్పి, అంటే త్రేతాయుగం నుంచి ఆయన ఉన్నాడని చెప్పి చెప్పడానికి ఈ కథ చెప్తారు మనకి. కాబట్టి ఆ వశిష్ఠుల వారి యొక్క తీర్థం అది. అది మనకి ఎక్కడ నైరుతి దిక్కున ఉంది. ఇవి 8 దిక్కులా ఉంది. ఇవి 8 కాకుండా మధ్యలో మీరు చూసుంటారు కదా ఒక చిన్న మండపం లాగా ఉంది, అది సరస్వతీ తీర్థం. అది ఈ సరస్వతీదేవి ఎవరు? అమ్మవారు కదా. ఆ సరస్వతీదేవి అంతర్వాహినిగా వస్తుంటుంది, మనకు తెలుసు కదా. ప్రయాగ్లో గంగా యమున పైకి కనపడతాయి కానీ సరస్వతి కనపడదు. ఆమె లోపల నుంచే వస్తూ ఉంటుంది. పాప ఆమెకి దిగులు కొట్టింది. ఏనాడు చూసినా నా మొహం ఎవడు చూడట్లేదు, భూమి లోపలే ఉండిపోయాను, నేను పైకి వచ్చేటట్టు నాకు అనుగ్రహించవయ్యా అని వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేయటానికి ఇదిగో ఈ పుష్కరిణి మధ్యలోకి వచ్చి కూర్చొని తపస్సు చేస్తున్నది. తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు పులస్త్య బ్రహ్మ అంటే రావణాసురుడికి యొక్క తాతగారు ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? ప్రజాపతి, అంటే బ్రహ్మగారి యొక్క కుమారుడు, మహానుభావుడు కదా. ఈమె తపస్సు చేసుకుంటూ కూర్చుంటే నేను ఇంత గొప్ప మహర్షిని, పులస్త్య బ్రహ్మని, ప్రజాపతిని, అంటే బ్రహ్మర్షి అవ్వటం ఒకటి, ప్రజాపతి అవ్వటం ఒకటి, ఇంకోటి అంటే 2 పదవులు అనమాట. ఇప్పుడు నేను ఇంత గొప్పవాడిని, నేను వచ్చినప్పుడు నువ్వు కనీసం లేచి నాకు నమస్కారం చేయవా అని ఈమె మీద కోపంతో ఆమె శపించేసేట. నీ యొక్క తపస్సు ఫలించకుండా ఉండుగాక అని. అంటే సరస్వతి అమ్మవారికి కోపం వచ్చింది. నువ్వెవరి వస్తు? బ్రహ్మగారి కొడుకు కదా. బ్రహ్మ ఎవరు? నా భర్త కదా. అంటే నాకు నువ్వేమవుతావు? కొడుకువేనా అవుతావు? కొడుకు వచ్చినప్పుడు తల్లి లేవాలని ఎక్కడన్నా శాస్త్రం చెప్పిందా? అవునా కాదా? కాబట్టి నేను ఎందుకు లేవాలి? నేను లేచి నీకు మర్యాద చేయాల్సిన అవసరం ఏమిటి అంటే పాపం పులస్త్య బ్రహ్మగారికి తలకాయ తిరిగిపోయింది. నిజమే కదా, వాస్తవమేగా. అనవసరంగా నేను శపించానే అనుకొని అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి ఆమెను ప్రార్థన చేసి వెంకటేశ్వర స్వామిని ఆయనే ప్రార్థన చేశాట. ఈమె కోరిక తీరేటట్టుగా చేయ్యా అని వెంకటేశ్వర స్వామి. తర్వాత ఈమె తపస్సు కొనసాగిందిట. ఆయన వెంకటేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యి నువ్వు ఇక్కడే కొలువై ఉంటావు, ఈ అన్ని తీర్థాల మధ్యలో ప్రధానంగా పైకి కనపడేటువంటి తీర్థం సరస్వతి తీర్థమే అయి ఉంటుంది అని ఆయన యొక్క ఉత్సవాలు, అంటే స్వామివారి యొక్క తెప్పోత్సవం జరుగుతుంది చూడండి, ఆ తెప్పోత్సవ సమయంలో ఇక్కడే వెంచేసి ఉంటారు స్వామి.
కాబట్టి నేను ఇక్కడికే వచ్చి కొలువై ఉంటాను అని చెప్పి ఆ విధంగా సరస్వతీదేవికి ఆయన వరం ఇచ్చారట. ఆ విధంగా పైకి అమ్మవారు కనపడేటువంటిది మనకి అక్కడెక్కడో బద్రీనాథ్లో అమ్మవారు కనపడుతుంది మనకి. ఏమండి అక్కడ అమ్మవారు జన్మించినటువంటి స్థానం అన్నమాట. ఆ బద్రీనాథ్ తర్వాత మరలా మనకి పైన అమ్మవారు కనపడేటువంటి ప్రాంతం ఒక్క తిరుమలలోనే పుష్కరిణిలో కనపడుతుంది అనమాట. ఆ విధంగా దీనికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. 9 తీర్థాల యొక్క సంగమం కనుక ఇక్కడే స్వామివారి యొక్క తెప్పోత్సవాలు కానివ్వండి, లేదా అవభృత స్నానాలు కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ మధ్య బ్రహ్మోత్సవాల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఈ పుష్కరిణికి హారతి కూడా ప్రవేశపెట్టారు. స్వామివారి యొక్క ఉత్సవం తిరిగి వస్తూ ఉన్న తర్వాత చివరికి తిరిగి ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ మూలకు వస్తారు చూడండి, అప్పుడు పుష్కరిణికి హారతిస్తారు. ఆ విధంగా హారతిస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి ఈ కథ. ఇక స్వామి పుష్కరిణి అనే పేరు ఎందుకు వచ్చింది, మరి అది కూడా చెప్పుకోవాలి. మీరేమో కదిలిచ్చి ఊరుకుంటారు, మేము చెప్తూ ఉంటాం, ఇంకా వింటూనే ఉంటారు. 2 రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సాళవ నరసింహరాయలు, కృష్ణదేవరాయల యొక్క వంశంలో ఉన్నటువంటి ఆయన. ఈయన ఇక్కడ నీరాళి మండపం అని చెప్పి స్వామివారికి స్నానం చేయటం కోసం అని చెప్పి ఒక మండపాన్ని నిర్మించారని ఇప్పటికి కూడా ఉంది ఆ నీరాళి మండపం. అది ఒకటి నిర్మించడం అనేది ఇక్కడ ప్రత్యేకం. పౌరాణికంగా చూస్తే అసలు ఈ వెంకటాచలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీవైకుంఠం నుంచి పట్టుకొచ్చాడు. ఎవరు పట్టుకొచ్చారు? గరుత్మంతుడు. వైకుంఠంలో క్రీడాచలం అనేటువంటి పర్వతం, ఆ క్రీడాచల పర్వతం మీద స్వామి విహరిస్తూ ఉండేవారు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన విహరించడానికి ప్రాంతం ఏమీ లేదు అనే ఉద్దేశంతో గరుత్మంతుడు క్రీడాచలాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పి మనకి పురాణం కదా. కాబట్టి ఇది క్రీడాచలం, స్వామి విహరించాల్సినటువంటి. అయితే ఆ క్రీడాచలం మీద క్రీడావాపి అనేటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరమే ఈ పుష్కరిణి అన్నమాట. కాబట్టి సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చింది కనుక స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి వరాహ పురాణంలో మనకి ఒక విషయం చెప్పారు. 3 ప్రధానమైనటువంటి విషయాలట. ఇవి చాలా కష్టపడితే గాని మనకి లభించవు అన్నాడు. ఏమేమిటి అని అంటే స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం. అంటే స్వామి పుష్కరిణి అన్న పేరు ఎక్కడుంది? వరాహ పురాణం దగ్గర నుంచే ఉంది, ఇవాళ మనం కొత్తగా పెట్టింది కాదు. ఇక రెండవది ఏమిటి? సద్గురోహ పాదసేవనం. ఒక సద్గురువు యొక్క పాదాలని సేవన చేయటం, వారిని సేవించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అది. ఇక మూడవది ఏకాదశి వ్రతం. ఈ 3 కూడా చాలా దుర్లభమైనటువంటివి అని చెప్పి వరాహ పురాణం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చూసినా కూడా ఆ పుష్కరిణిలో స్నానం చేయటం అనేటువంటిది గొప్ప విషయం అన్నమాట. దుర్లభం మానుషం జన్మ, దుర్లభం తత్ర జీవనం, స్వామి పుష్కరిణి స్నానం త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి మరలా ఇదే వరాహ పురాణం. అసలు మానవ జన్మ లభించటమే చాలా గొప్ప, అందులోనూ వెంకటాచలాన్ని చేరటమే మరీ గొప్ప. అది చేరిన తర్వాత స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం ఇంకా గొప్ప. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి గొప్పతనాలకి కారణమవుతున్నది అని చెప్పాను. మరి స్వామి పుష్కరిణి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి మనకి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో శంఖనుడు అనేటువంటి ఒక రాజుగారు, ఈయన ఆ రాజ్యం అంతా కూడా పోతేను ఆ రాజ్యాన్ని తిరిగి పొందాలి అనే ఉద్దేశంతో స్వామిని దర్శించుకోవటానికి కొండ మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకొని, అయ్యా నా రాజ్యం కనుక నాకు మరలా తిరిగి లభిస్తే నేను వచ్చి ఈ కొండ మీద మీకు ఒక గొప్ప పుష్కరిణి నేను తవ్వి పెడతాను అని చెప్పి ఏదో మొక్కుకున్నాడు ఆయన. అలా మొక్కున్నాడు, వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నాడు. వెనక్కి తిరిగి కొండ దిగే లోపలే వార్తాహరులు వచ్చి చెప్పారు ఆయనకి, అయ్యా మీ రాజ్యం శత్రువులందరూ కూడా పారిపోయారు, మీ రాజ్యం మీకు తిరిగి వచ్చేసింది అన్నాడు. అనేసరికి మేము ఇంకా రాజుగారు వెనక్కే తిరిగి వచ్చేసేట. వచ్చేసి కొండ మీదకి వచ్చి, స్వామి నీకు మొక్కుకున్నానో లేదో నా కోరిక తీరిపోయింది, నా పోయినటువంటి స్వామిత్వం అంటే రాజత్వం అని కదా, కాబట్టి ఆ స్వామిత్వం మరలా తిరిగి వచ్చింది కనుక ఈ పుష్కరిణికి స్వామి పుష్కరిణి అని పేరు. ఆ స్వామి అట్లా ఆయన ఒకడే కాదు, ఎంతో మంది రాజులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఈ
తమ యొక్క పాపాలని పోగొట్టుకున్నారు అని చెప్పి రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి దీనికి సంబంధించి మనకి. అలాగనే పరీక్షిన్ మహారాజు కథ మనందరికీ కూడా తెలుసు. అయితే పరీక్షిన్ మహారాజుకి తక్షకుడి చేతిలో చావు ఉంది కదా. చావుంటే ఇప్పుడు ఆ విషయం తెలిసింది కశ్యపుడు అనేటువంటి మహర్షి. తెలిసి ఈ తక్షకుడి చేతిలో చావు ఉంది కనుక ఆయనకి బ్రహ్మాండమైనటువంటి విద్య ఉంది ఆయన దగ్గర. ఎంత క్రూరమైనటువంటి సర్పం కాటేసినా దానికి విరుగుడు ఈయన దగ్గర ఉంది. అందుకని ఈయన బయలుదేరాడు పరీక్షిత్ మహారాజుని బతికించడం కోసం. తక్షకుడు ఒకవేళ కాటేసినా ఈయన గనక మంత్రం వేసాడంటే ఆయన బతుకుతాడనమాట. పోతూ ఉంటే ఈ విషయం తక్షకుడికి తెలిసింది. తక్షకుడు ఏం చేశాడు, ఒక బ్రాహ్మణుడు రూపంలో ఆయన దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్తున్నాను, పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. అయితే ఈయన అన్నాడు, కాటు వేయబోయేది ఎవరో తెలుసా తక్షకుడు, నీకు నీ దగ్గర ఎంత శక్తి ఉంది, ఎంత గొప్పవాడైనా సరే నేను ఆ విష ప్రభావాన్ని నేను ఒకసారి టెస్ట్ చేస్తాను నిన్ను అని చెప్పి ఈయన ఆ పక్కన ఉండేటువంటి ఒక బాగా చక్కగా పెద్ద చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టును కాటేశాడు. చెట్టును కాటేయంగానే ఆ చెట్టు అంతా మాడిపోయింది నిమిషంలో మొత్తం. వెంబటే ఈయన ఏం చేశాడు, మంత్రం వేసేసరికి మరలా చెట్టు యథాస్థితిగా వచ్చేసింది. తక్షకుడికి ఇప్పుడు భయం పుట్టింది. ఇప్పుడు ఈయనతో కాటేస్తే పరీక్షిత్ మహారాజు చనిపోకపోతే ఎలాగా? అందుకని ఏం చేశాడు, ఈ కశ్యపుడికి బోల్డ్ అంత డబ్బు ఇచ్చేసేసి, నువ్వు రాజుగారి దగ్గరికి పోయేది నువ్వు ఎందుకోసం, డబ్బు కోసమే కదా, ఆయన బతికిచ్చి డబ్బు తెచ్చుకోవటానికి కదా, ఈ డబ్బు నేనే ఇస్తాను నీకు, నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో అన్నట్ట. ఆ డబ్బు అంతా తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు కశ్యపుడు. సరే అది ఋషి శాపం అనుకోండి, అది వేరే విషయం, అది దాని పక్కన పెడదాం. సరే వెళ్ళిపోతే ఊరికి వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఈయన నిందించడం మొదలెట్టారు. ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, రాజుగారిని రక్షించడం మనందరి కర్తవ్యం, మన రాజు ఆయన, నీ దగ్గర శక్తి ఉంది, ఆయన రక్షించగలిగినటువంటి వాడి, నువ్వు ఇలా తిరిగి రావటం ఏంటి, ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా అని చెప్పి కనపడ్డ వాళ్ళందరూ కూడా ఆయన్ని తిట్టిపోయటం మొదలెట్టారు. పాపం భరించలేక అయినా నేరుగా వెంకటాచలానికి చేరారు. చేరి ఇక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేశారు. అయ్యా నాకు ఈ విధమైనటువంటి అపకీర్తి ఏర్పడింది, కానీ అది నా యొక్క బుద్ధి కాదు, ఆ బ్రాహ్మణుడి యొక్క శాపం వల్ల ఆ రాజుగారికి మృత్యు అనేటువంటిది రాసిపెట్టింది, అందువల్ల నా బుద్ధి ఆ విధంగా భ్రమించి నేను వెనక్కి వచ్చాను తప్పితే ఈ డబ్బుతోటి నేను ఏదో చేసుకోవాలనే ఉద్దేశం స్వార్థమేమి లేదు నాకు అని చెప్పి అంటే, అప్పుడు ఆ విధంగా ప్రార్థిస్తే నువ్వేం భయపడకు, నువ్వు మళ్ళా వెనక్కి తిరుగు అని వెళ్ళిన తర్వాత నీకు అన్ని విధాలుగా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి స్వామి ఈయనకు అభయం ఇచ్చారని, ఈయన మళ్ళీ వెనక్కి తిరిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆహ్వానించారు అని చెప్పి ఆ విధంగా కశ్యప మహర్షికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. అలాగని ఇంకొకసారి ధర్మగుప్తుడు అనేటువంటి ఒక అతను కొండ మీదకి రాబోతూ ఉంటే ఒక సింహం వాడిని తరుముతుంది. ఈయన సింహం తరుముతూ ఉంటే ఈయన ఏం చేశాడు, గబగబా అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు మీదకి ఎక్కాడు. ఈ సింహానికే భయపడి ఒక ఎలుగుబంటి కూడా ఆ చెట్టు మీద ఒక పక్కన చేరింది. ఇప్పుడు ఈయన పని ఏంది, కిందకి దిగితేనేమో సింహం, పక్కనేమో ఎలుగుబంటి, ఏం చేయాలి? అయితే ఎలుగుబంటి అందుట, నువ్వేం భయపడమాక, మన ఇద్దరికి కూడా సింహం కామన్ శత్రువు కదా, కాబట్టి సింహం దగ్గర అది వెళ్ళిపోయేదాకా నువ్వు ఆ చెట్టు కొమ్మ మీద ఉండు, నేను ఈ చెట్టు కొమ్మ మీద ఉంటాను, నువ్వేం దిగులు పడద్దు, నేను నిన్నేమి చెయ్యనులే అని చెప్పాను. సరే అన్నారు. పాపం ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఈయన పడుకున్నాడు, ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఆ ఎలుగుబంటి ఎలుగుబంటి నిద్రపోయిన తర్వాత ఈ సింహం ఈయన నిద్రపోయిన తర్వాత సింహం ఎలుగుబంటితో అందుట, నువ్వు ఆ ధర్మగుప్తుడిని కిందకు తోసేసేయి, నేను తినేసి వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు కిందకు వచ్చి నీ దోవలు నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పందిట. అంటే పాపం ఎలుగుబంటి అందుట, అది చాలా తప్పు, పాపం నన్ను నమ్మాడు కదా ఆయన, నా మీద నమ్మకంతో పడుకొని నిద్రపోతున్నాడు, అలాంటి ఆయన నేను ఏ విధంగా కిందకి తోస్తాను అని చెప్పాను. సరే సింహం గమ్మున ఊరుకుంది. కాసేపటికి ఎలుగుబంటి నిద్రపోయింది. ధర్మగుప్తుడితో అందుట సింహం, ఇదిగో ఆ ఎలుగుబంటి నిద్రపోయింది, దాని కిందకి దోసేసేయి నువ్వు, నేను దాన్ని తినేసి వెళ్ళిపోతాను, తర్వాత నీ దోవను వెళ్ళిపోవచ్చు. వీడు లోపి కదా, ఏం చేశాడు, దాన్ని నెట్టేశాడు కిందకి. నెట్టేసరికి పాపం కింద పడిపోతూ ఎలుగుబంటి కదా ఎంతైనా వెంబటే వేరే కొమ్మను పట్టేసుకుంది.
కింద పడలాది. ఇంకో కొమ్మని పట్టుకొని ఒరే దుర్మార్గుడా, అది నన్ను పడేయమంటేనేమో నేను పడేయలేదు నిన్ను, కానీ నువ్వు ఎంత ద్రోహం చేశావో చూడు. నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎలుగుబంటిని కాదు, నేను ధ్యాన కాష్టుడు అనేటువంటి ఒక మునిని. నేను రకరకాల రూపంలో ఈ అరణ్యంలో సంచరిస్తూ కొండ మీదకి వచ్చేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారనేది నేను గమనిస్తూ ఉంటాను. ఎంత మూర్ఖ పని చేశావు, నువ్వు చేసినటువంటి పనికి నువ్వు పిచ్చివాడివయి తిరుగుతూ ఉంటావు అని చెప్పి చెప్పించేసి, ఆ ముని కదా ఆయన, ఆ విధంగా చెప్పిస్తే అప్పటి నుంచి వీడు పిచ్చివాడే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ తన తండ్రి నందుడు అని ఆయన దగ్గర, ఆ నందుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే పాపం కొడుకు యొక్క దుస్థితి చూశాడు ఆయన. ఏం చేస్తాడు, ఆడేమో అట్లా పిచ్చివాడైపోయా అంటే. అదే సమయంలో జైమిని మహర్షి అక్కడికి వస్తారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ఆ జైమిని మహర్షి ఈయనకి చెప్తారనమాట, కొండ మీద స్వామి పుష్కరంలో స్నానం చేయించు నీ కొడుకు చేత, అప్పుడు అతని యొక్క ఈ శాపం తీరిపోయి మంచివాడవుతాడు అని చెప్పంటే, ఆ ధర్మగుప్తుడి తండ్రి అతన్ని తీసుకొని వచ్చి కొండ మీద ఆ స్వామి పుష్కరంలో స్నానం చేయించి అతని యొక్క పూర్వ స్థితిని మరలా తిరిగి తీసుకొచ్చారు అని చెప్పి, ఇది ఒక కథనం. అది మరొక కథనం ఉంది ఇక్కడ. ఇదేమిటి అని అంటే, దశరథ మహర్షికి సంబంధించినటువంటి, దశరథ చక్రవర్తికి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చారు. అలా పుత్రకామేష్టి యాగం చేయటానికి ముందే దశరథ చక్రవర్తి ఇక్కడికి వచ్చారని, స్వామి యొక్క దయతోనే వారికి సంతానం కలిగిందని రాములు వారు అక్కడ. దీనికి ఈ రాములు వారి యొక్క సంబంధానికి వచ్చినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కథ కూడా ఉంటుంది ఇక్కడ. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. రాములు వారు అమ్మవారిని వెతుకుతూ బయలుదేరాడు. సరే, ఈ సందర్భంలోనే మన కిష్కిందా నగరానికి రావటం, వీరందరూ కలవటం జరిగింది. ఇప్పుడు ఈ వానరులు వీళ్ళందరితో కలిసి బయలుదేరాడు ఈయన. మరి సీతాన్వేషణ అయిపోయింది. సరే, హనుమంతుడు వచ్చాడు, చెప్పాడు విషయము, వాళ్ళందరిని వేసుకొని బయలుదేరాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో తిరుమల ప్రాంతానికి వచ్చారట ఆయన. వచ్చినటువంటి సమయంలో అంజనాదేవి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నది కదా, అంజనాద్రి మీద అమ్మవారు. ఆమె ఈ తపస్సు చేసుకుంటున్నటువంటి సమయం అంటే, ప్రస్తుతం మన ఆకాశగంగ ప్రాంతం ఉంది చూసారా, అక్కడ ఈ ఆశ్రమం ఉంది ఇప్పటికి కూడా. అయితే అంజనాదేవి ఆశ్రమంలో చేసుకుంటూ ఉంటే మన రాముల వారిని ప్రార్థించింది, స్వామి మా దగ్గరికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ పుష్కరిణిలో మీరు స్నానం గనక చేసి వెళితే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాను. అంటే రాముల వారు అన్నారట, అమ్మా నాకు ఇప్పుడు ఎక్కడ అవకాశం ఉంది, ముందు అక్కడ సీత ఎట్లా ఉందో ఏంటో, నేను పోయి పుణ్యతీర్థాలన్నీ తిరుగుతూ ఉంటే ఎలా కుదురుతుంది, ఇప్పుడు మరొక సమయంలోనే వస్తానులే అన్నట్ట. అంటే మరి ఆంజనేయ స్వామికి వాళ్ళమ్మ చూడాలని ఆయన కోరిక కాదు పాపం. అందుకని ఆంజనేయ స్వామి ఏమన్నట్ట, కాదు స్వామి మీరు అమ్మ మాట వినండి, ఒకసారి వచ్చి పుష్కరిణిలో స్నానం చేస్తే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అన్నట్టు. అలా అనేసరికి ఆయన అంజనాదేవి యొక్క ఆశ్రమానికి అక్కడికి వచ్చారని చెప్పి, ఆ సమయంలో ఆయన వెనకాల వచ్చినటువంటి వానరులందరూ కూడా, అక్కడే ఒక పెద్ద గుహ ఉంటుంది, వైకుంఠ గుహ అని చెప్పి దానికి పేరు. ఆ వైకుంఠ గుహలో ఈ వానరులందరూ ఉన్నారని, ఇప్పటికి కూడా ఉంది ఆ వైకుంఠ గుహ. అప్పుడు ఈయన వచ్చి ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి తర్వాతనే రావణ సంహారానికి బయలుదేరి వెళ్ళారు అని చెప్పి, ఇది ఒక ఐతిహ్యం అన్నమాట. ఇలాగా ఎన్నో కథలు పుష్కరిణికి సంబంధించినటువంటివి. వీటన్నింటి యొక్క మహత్యం అంతా కూడా ఆ పుష్కరిణికి సంబంధించినటువంటిదే. కాబట్టి స్వామి పుష్కరిణి అది మరి వెంకటేశ్వర స్వామిదా కాదా అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. మరి అదే వెంకటేశ్వర తమాషా అయినటువంటి విషయం. ఎలాగూ అనంటే, అసలు అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాదని, అంతకు ముందు అది కుమారస్వామి యొక్క దేవాలయం అని చెప్పి కొంతమంది యొక్క వాదన అంతకు ముందు ఉండేది. ఏది రామానుజాచార్యుల వారికి పూర్వం అనమాట. ఆయన కుమారస్వామిని స్వామి అని పిలవటం ఎక్కువ అలవాటు. అలాగే దీనికి స్వామి పుష్కరిణి అని పేరు వచ్చిందని చెప్పి. కానీ అది ప్రస్తుతం దానికి సంబంధం లేదు కనుక, అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి అని నిరూపితమైంది కనుక ఆ కథను మనం పక్కన పెట్టేసాము. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటివి, ఆయన యొక్క వైభవాన్ని, ఆయన మహత్యాన్ని మనకి తెలియజేసేటువంటి కథలు అనమాట ఇవన్నీ కూడా. ఎంత విన్నా ఇంకా వినాలనే అనిపిస్తాయి. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సార్. నమస్తే.